డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ ద్వారా మనం విద్యార్థులకు యువతకి ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఎంతోమంది ట్రైనర్స్, కౌన్సిలర్స్, సైకాలజిస్ట్స్, డాక్టర్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి ధ్యాన యువలో యూ క్యాన్ విన్ అనేటువంటి ఒక టాపిక్ని అందించడానికి మీ ముందున్నారు ఎంఎల్ రామ్, హోలిస్టిక్ లైఫ్ కోచ్, ఎన్ఎల్పి ట్రైనర్, టీఏ ప్రాక్టీషనర్. 94 నుంచి వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా, 99 నుంచి మెడిటేటర్గా జర్నీ ప్రారంభించి 2007-2008 నుండి స్పిరిచువల్ సైన్స్ మాస్టర్గా, అంతకుముందు నుండి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తూ టీఏ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా వారి స్క్రిప్ట్ని ఎలా రీరైట్ చేసుకోవాలో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన హోలిస్టిక్ హెల్త్ హోమ్ ద్వారా హోలిస్టిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ హెల్త్ మీద, హోలిస్టిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్నో అద్భుతమైన సెమినార్స్, ట్రైనింగ్స్, వర్క్షాప్స్ అండ్ కౌన్సిలింగ్స్ అందిస్తున్నాం. ఎవరైనా మీకు ఎదుగుదలకు కావాల్సిన ఏ కౌన్సిలింగ్ మెథడాలజీ, ఏ గైడెన్స్ కావాలన్నా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ అందరికీ అందించబడుతుంది. మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటామన్నమాట. దట్ ఈజ్ అబౌట్ ఎంఎల్ రామ్. మరి ఇక యూ క్యాన్ విన్ ఏమిటి అంటే, వే బ్యాక్ ఇన్ 90s వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా మనం జర్నీ ప్రారంభించినప్పుడే ఒక పుస్తకం రిలీజ్ అయింది, యూ క్యాన్ విన్ అని. శివ్ ఖేరా రచించారు. ఆ పుస్తకం చదివిన తర్వాత మైండ్ బ్లో అయిపోయింది. అందులో ఎన్నో అద్భుతమైన విషయాలు పొందుపరిచారు. ఎన్నో స్టోరీస్ ద్వారా చెప్పడం, అసలు ఎదుగుదలకు విన్నర్ అవ్వడానికి, గెలుపు సాధించడానికి ఎలాంటి విషయాలు కావాలి, ఏమేం కావాలి, అద్భుతమైన పుస్తకం. శివ్ ఖేరా. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాన్ని చూస్తూ ఉంది. శివ్ ఖేరా అని చెప్తుంది. తను శివ అని ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది. సో ఆ పుస్తకం చదివిన తర్వాత, ఆ పుస్తకంలోని విషయాలు అందిస్తున్నప్పుడు నేను కలలు కనేవాడిని. అరే, ఇలాంటి అద్భుతమైన విషయాలు సిలబస్లో వస్తే ఎంత బాగుంటుంది అని అలా డ్రీమ్ చేశాను నేను. డ్రీమ్ బిగ్ అని విన్నాం కదా, చదివాం కదా. అరే, ఈ టాపిక్స్ అన్నీ నెక్స్ట్ జనరేషన్కి అందాలి. నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్ అందులో ఉండాలి, స్పిరిచువల్ సైన్స్ అందులో ఉండాలి, యోగా ఉండాలి, మెడిటేషన్ ఉండాలి అని కలలుగా అంటూ ఉండేవారు. అది వే బ్యాక్ ఇన్ 2000, ఐ థింక్ 2001 నుండి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలన్నీ సబ్జెక్టులో రావడం అనేది జరిగింది. తర్వాత యోగా ఇంపార్టెన్స్ తెలిసి యోగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు మెడిటేషన్కే ఒక రోజు వచ్చింది, వరల్డ్ మెడిటేషన్ డే, December 21. సో ఇది అంటే ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఒక వ్యక్తి అర్థం చేసుకొని దాన్ని గనక ఒక థాట్ రిలీజ్ చేస్తే ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది మీకు చెప్పడం కోసమే చెప్పడం జరిగింది. రైట్, యూ క్యాన్ విన్. నువ్వు కూడా విజయం సాధించగలవు. అవును, ఇలా అనుకోవాలి. ఐ క్యాన్ విన్ అనాలి. కెన్కి అంత పవర్ ఉంది. మరి ఎప్పుడు సాధిస్తాం? మరి ఈ విన్నర్ అంటే ఎవరు తెలుసుకుందాం. విన్నర్ అంటే ఎవరో తెలియాలి అంటే, విన్నర్కి ఆపోజిట్ అంటే విన్నరు, లూజర్, రెండు రకాల మనస్తత్వాలు, వ్యక్తులు కాదు. విన్నర్స్, లూజర్స్ అంటే ఒక సెపరేట్ వర్గాలు కాదు. ఒకే వ్యక్తిలో రెండు తత్వాలు ఉంటాయి, విన్నర్, లూజర్, అబ్జర్వర్, పర్ఫార్మర్, లీడర్, ఫాలోవర్. ఈ రెండు రకాల మనస్తత్వాలు మనలోనే ఉంటాయి. అసలు విన్ అవ్వాలి, గెలుపు సాధించాలి దేంట్లోనైనా అంటే మనకు కావాల్సింది ఏంటి అనేది హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన రీసెర్చ్ గురించి ఈ పుస్తకంలో మొదటిసారి నేను చదివాను. అది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. ఏమిటి అది అంటే, ఒక వ్యక్తి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి అంటే చదువు, తెలివితేటలు, విజ్ఞానం 15%, 15%. 85% యాటిట్యూడ్ ప్లేస్ ఏ వైటల్ రోల్.
అంటే నీ మనస్తత్వమే, నీ ఆలోచించే విధానమే 85% నీ విజయాన్ని నిర్దేశిస్తుంది. నీ ఎంత జ్ఞానం ఉంది, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి అనేది 15%. అంటే విజయం సాధించాలనుకున్న వాళ్ళందరికీ ఉన్నది ఎప్పటి నుంచో సాధిస్తున్నా, ఇప్పుడు కొత్తగా అనుకుంటున్నా 15%. ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు అంటే అందరికీ 15% ఉంది. మరి కొంతమంది ర్యాంకర్స్ అవుతున్నారు, కొంతమంది తక్కువ మార్కులు వస్తున్నాయి, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది కావట్లేదు. ఎందుకు అంటే యాటిట్యూడ్. 85% ఆలోచన విధానమే మీ విజయాన్ని, మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది అని చెప్తుంది యూ కెన్ విన్ శివ్ ఖేరా గారు. కాబట్టి ఆలోచన విధానాన్ని బిల్డ్ చేయడానికి, యాటిట్యూడ్ బిల్డింగ్కి మనం ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు చదవాలి. ఇవి అందరికి అందించాలన్న ఉద్దేశంతోనే, యువతకు విద్యార్థులకు అందించే ఉద్దేశంతోనే DVM గ్లోబల్ ద్వారా ధ్యాన యువ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. సో మీ ఆలోచన విధానం 85%, మీకున్న నాలెడ్జ్, స్కిల్, ఎక్స్పీరియన్స్ 15%. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ గమనించాలి విజయానికి. నేను ఎక్కడున్నా అని చూడాలి. రైట్. సో ఇంకా వెళ్తే మరి ఇక్కడ విన్నర్ విజయం సాధించాలి అంటే ఎలా, ఏముండాలి, 2 రకాల తత్వాలు ఏమున్నాయో చూద్దాం. మొదటగా అబ్జర్వర్, పర్ఫార్మర్ తీసుకుందాం. అబ్జర్వర్ అంటే ఏంటి? విన్న వాటిని, చూసిన వాటిని, తెలుసుకున్న వాటిని అలా చూస్తూ వింటూ అలా ఉండిపోతారు, ఏమీ ఆచరించరు. వింటే జరుగుతాయా, మస్తు తెలుసులే, లోపల ఏమన్నా అనుకోవచ్చు. విన్నవి, చూసినవి, తెలుసుకున్న వాటిని ఆచరించని వాళ్ళను అబ్జర్వర్స్ అంటాం. ఆధ్యాత్మికలో అబ్జర్వర్ అంటే చాలా గ్రేటెస్ట్ థింగ్. కానీ ఇక్కడ అబ్జర్వర్ అంటే ఏది విని, చూసి, తెలుసుకొని ఏమి ఆచరించకుండా అలాగే ఉంటారు. ఇంకొక తత్వం ఉంది. ఇంకో తత్వాన్ని తెలుసుకోవడానికి ముందు, అలా విని, తెలుసుకొని ఆచరించని వాళ్ళను అబ్జర్వర్ అంటాం కదా. ఆ అబ్జర్వర్ నేచర్ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లూజర్గా తీసుకెళ్తుంది. లూజర్ ఎవరు? లూజర్. ఎందుకు లూజర్? వ్యక్తి కాదు లూజర్ అంటే తను ఓడిపోయాడు లూజర్ కాదు. తనలో ఆ మనస్తత్వం, లూజింగ్ మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఓడిపోయే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసుకున్నాడు, విన్నాడు, నేర్చుకున్నాడు, ఎంతోమంది చెప్తున్నారు, కానీ ఆ తెలుసుకున్న లోపలికి తీసుకోలే, ఆచరించలే. అందుకే లూజర్. ఇది ఒక మనస్తత్వం. వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు మనం. ఆ లూజరే ఎప్పుడు ఫాలోవర్గా ఉంటాడు. ఫాలోవర్ అంటే ఎవరో విజయం సాధిస్తే వాళ్ళను గురించి గ్రేట్గా మాట్లాడడం. నా హీరో గ్రేట్, నా లీడర్ గ్రేట్, నా ఫ్రెండ్ గ్రేట్, నా బంధువు ఎదిగాడు. ఎవరో ఎదిగితే ఇతను వాళ్ళకి ఫాలోవర్గా ఉంటారు. సో అబ్జర్వరే లూజరే ఫాలోవర్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనస్తత్వం అక్కడికి తీసుకెళ్తుంది. వారు చెప్పిన యాటిట్యూడ్ని మనం దీంతో కనెక్ట్ చేస్తున్నాం. చెక్ చేసుకోండి, మీరు అబ్జర్వరా అయితే లూజరే, అయితే ఫాలోవర్గానే ఉన్నారేమో చెక్ చేయండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చూసిన వాటిని, విన్న వాటిని, నేర్చుకున్న వాటిని అర్థం చేసుకొని ఆచరించాలి. ఆచరించే వాళ్ళను పర్ఫార్మర్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, సచిన్ టెండూల్కర్ అబ్జర్వరా, పర్ఫార్మరా? అబ్దుల్ కలాంజీ పర్ఫార్మరా, అబ్జర్వరా? ఫేస్బుక్ కనిపెట్టారు, చూసాం మనం. ఎలాన్ మస్క్ గురించి వింటున్నాం, మీ ఫేవరెట్ హీరో గురించి వింటున్నాం, మీ ఫేవరెట్ క్రికెటర్, మీ ఫేవరెట్ లీడర్, మీరు రోల్ మోడల్గా తీసుకున్న వ్యక్తులు అందరూ అబ్జర్వర్సా, పర్ఫార్మర్సా? పర్ఫార్మర్. తెలుసుకున్న దాన్ని ఆచరించి, దాన్ని జీవితంలో ఆచరించి పర్ఫార్మర్ అయ్యారు. ఆ పర్ఫార్మర్ ఎప్పుడు కూడా ఏమవుతాడు? విన్నర్ అవుతాడు. విన్నర్. పర్ఫార్మరే విన్నర్గా ఎదుగుతాడు. ఆ విన్నరే లీడర్ అవుతాడు. లీడర్ అంటే తనను తాను తీర్చిదిద్దుకొని,
తనను తాను తీర్చిదిద్దుకొని ఎదిగిన విధానం ఎదుటి వాళ్లకు ఆదర్శంగా ఉండే వాళ్ళను లీడర్ అంటాం. ఇంట్లో నాన్న, అమ్మ, టీచర్స్, ప్రతి దగ్గర లీడర్ ఉంటారు. చూశారా? లీడర్ అంటే మనం ఒక పొలిటికల్ లీడర్ గురించే మాట్లాడట్లేదు. ఎవరైతే తనను తాను తీర్చిదిద్దుకొని ఉన్నత స్థాయికి ఎదిగి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా, ఎంతోమందికి ఆదర్శంగా, రోల్ మోడల్గా ఉన్నారో వారందరూ లీడర్సే. ఫార్మర్ ఈజ్ ఎ గ్రేట్ రోల్ మోడల్ టు అస్. ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ పని చేస్తూనే ఉంటారు. రైట్? సో ఇది మనం గమనించాలి. ఇప్పుడు 2 రకాల మైండ్ సెట్లు, మనస్తత్వం గురించి మాట్లాడినాం. యాటిట్యూడ్. మీరు అబ్జర్వరా, పర్ఫార్మరా? మీ లోపల ఏ మనస్తత్వం ఎక్కువ డామినేట్ చేస్తుంది? మీరు లూజర్గా ఉన్నారా, విన్నర్గా ఉన్నారా, ఫాలోవర్గా ఉన్నారా, లీడర్గా ఉన్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏ మనస్తత్వం ఉన్నా సరే దాన్ని నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ ఇప్పటి వరకు అబ్జర్వర్గా ఉంటే ఇన్ఫర్మేషను, లోడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. యూట్యూబ్లో, దాంట్లో, దీంట్లో ఫ్లోట్ అవుతూనే ఉంది. అందరికీ అన్నీ తెలుసు. ఈ తరంలో ఏం చెప్తాము అంటారు చాలామంది. ఏం చెప్పడం అవసరంలా, చెప్పింది ఆచరిస్తున్నారా చూసుకుంటే చాలు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తెలుసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. అర్థం చేసుకొని ఆచరించడమే ఇంపార్టెంట్. సో వాళ్ళని పర్ఫార్మర్ అంటారు. మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే దేంట్లో ఎదగాలనుకున్నారో వాటి మీద సాధన చేయాలి పర్ఫార్మర్. దెన్ ఆ పర్ఫార్మరే ఏమవుతారు? విన్నర్ అవుతారు. ఆ విన్నరే లీడర్గా ఎదుగుతారు. మీరు ఎంతోమందికి ఆదర్శం అవుతారు. ఇది గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మీరు అబ్జర్వరా, పర్ఫార్మరా, లీడరా, ఫాలోవరా, లూజరా, విన్నరా? మీరే చూసుకోండి. అబ్జర్వరే లూజర్గా, లూజరే ఫాలోవర్గా. పర్ఫార్మర్స్ అందరూ విన్నర్స్గా, విన్నర్సే లీడర్స్గా ఎదుగుతూ ఉంటారు. మీరు ఏ రంగంలోనైనా చూసుకోండి. మీ రోల్ మోడల్ని కూడా ఈ మనస్తత్వంలో గమనించి, ఈ కోణంలో మీరు గమనించి చూడండి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, మనస్తత్వం అంటే మన మైండ్ సెట్. మైండ్ గురించి మనకు తెలుసు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్లో ఇంకా మనం మత్తులో ఉంటాం, ఏమి ఉండదు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని తీసుకుంటే ఎందుకు చాలామంది విజయం సాధించాలనుకుంటూ సాధించరు? సాధించాలని అందరికీ ఉంటుంది, ఎదగాలని అందరికీ ఉంటుంది, అద్భుతంగా జీవించాలని అందరికీ ఉంటుంది. ఇది కాన్షియస్, ఇది సబ్ కాన్షియస్. ఇలా అలైన్మెంట్ ఉంటే బాగానే ఉండేది. కానీ ఇక్కడ మధ్యలో ఈ కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యలో అనలిటికల్ మైండ్ డామినేషన్గా ఉంటుంది. ఇట్లా ఇది కాన్షియస్, ఇది కింద సబ్ కాన్షియస్ అయితే ఈ మధ్యలో ఈ అనలిటికల్ మైండ్ అడ్డుకుంటూ ఉంటుంది చాలామందిని. అనలిటికల్ మైండ్ అంటే టూ మచ్ ఆఫ్ లాజిక్, అది లోపలికి వెళ్ళనివ్వదు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని బయటికి రానివ్వడు. కాబట్టి అందుకే ఈ అనలిటికల్ మైండ్ని బాగా డిమ్ చేయాలి. ఏం చేయాలి మరి? సాధన చేయాలి. ఏ సాధన చేయాలి తెలుసుకుందాం మనం. ఏదైనా చెప్పినా లోపలికి తీసుకోకపోవడానికి, సాధన చేయకపోవడానికి ఈ అనలిటికల్ మైండ్ అడ్డుపడుతూ ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్ బయటిది మీరు చూసేదంతా ఒక 5%. సబ్ కాన్షియస్లో 95% పవర్ ఉంది. మీరే గమనించండి. అరే 10 years బ్యాక్ ఏం రాని వ్యక్తి ఇదేంటబ్బా ఇంత సక్సెస్ అయ్యాడు. అరే 5 years బ్యాక్ ఏమీ లేదు, తనకి ఏమీ తెలియదు, అరే ఇట్లెట్లా సక్సెస్ అయ్యారు, ఓవర్ నైట్లు ఎట్లా అవుతారు? ఇదే కారణం. ఎప్పుడో ఈ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని తెలుసుకొని ఉంటారు, అది విన్నర్గా ఎదిగి ఉంటారు. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని అవేకనింగ్ చేయడానికి అడ్డుపడేది ఏంటి అంటే అనలిటికల్ మైండ్. అక్కడ మనస్తత్వాలు ఉంటాయి, 4 రకాల మైండ్ సెట్స్. ఇది అర్థం చేసుకుంటే ఈ అనలిటికల్ మైండ్ డిమ్ అయితే మన కాన్షియస్ మైండ్లో ఉన్న 5% పవర్ సబ్ కాన్షియస్లో ఉన్న 95% పవర్తో అవేకనింగ్ జరుగుతుంది. సో ఏంటి ఆ మనస్తత్వాలు? 4 రకాల మైండ్ సెట్స్. చాలా తప్పకుండా ఇవి తెలుసుకొని తీరాలి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే
నేనింతే, నేను మారా. మా పేరెంట్స్ చెప్తేనే వినలేదు, వీళ్ళు చెప్తే వింటానా? చూసుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ట్రైనింగ్లోకి రాకముందు నేను కూడా అలాగే అనుకున్నా, ధ్యానం చేయకముందు నేను అలాగే ఉండే. మనం ఫుల్ ట్రైనర్, మనం మారేదేలే. ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇది బ్లాక్ క్యాప్ అనుకోండి. ఫిక్స్డ్ మైండ్ సెట్, ఏం ఎదుగుదల ఉండదు. క్యాపు కలరు ఊరికేనే మీ అందరికీ బాగా అద్భుతంగా ఉండడానికి. ఫిక్స్డ్ మైండ్ సెట్ బ్లాక్ క్యాప్తో ఉన్నట్టుగా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ క్లోజ్డ్ మైండ్. మైండ్ ఇలా ఉండాల్సింది, క్లోజ్డ్ మైండ్. క్లోజ్డ్ మీరు పలికేటప్పుడే మీకు తెలుస్తుంది. ఫిక్స్డ్ మైండ్ చూడండి ఎలా ఉందో, పట్టుకొని ఉన్నట్టు లేదా? ఫిక్స్డ్ మైండ్, నేను మారా, నేను ఇంతే, నేను మోనార్క్ని. ఇది స్టబ్బన్గా మొండిగా ఉండడం, దానివల్ల యూజే లేదు. యాటిట్యూడ్ అలా ఉన్నప్పుడు నువ్వు విజయం సాధించాలంటే ఇంపాసిబుల్. నెక్స్ట్ క్లోజ్డ్ మైండ్. క్లోజ్డ్ మైండ్, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, నేను మారాల్సిన అవసరమే లేదు. నా పేరెంట్స్ మారాలి, నా బ్రదర్ సిస్టర్స్ మారాలి, మా టీచర్స్ మారాలి, సమాజం అంతా మారాలి. నేను ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసు. ఐ డు నాట్ నీడ్ చేంజ్. ఇది పెద్ద ప్రమాదం, ఇది పెద్ద ప్రమాదం. క్లోజ్డ్ మైండ్, ఏమీ వినిపించుకోరు, ఏమీ చెప్పుకోరు, బయటికి రాదు. సో ఈ రెండు రకాల మనస్తత్వం. ఈ క్లోజ్డ్ మైండ్ సెట్ని రెడ్ క్యాప్ అనుకోండి, రెడ్ క్యాప్తో ఉన్నట్టు. క్యాప్స్ బాగా గుర్తుండడానికి. ఫిక్స్డ్ మైండ్ బ్లాక్ క్యాప్, క్లోజ్డ్ మైండ్ రెడ్ క్యాప్. ఫిక్స్డ్ మైండ్ క్లోజ్డ్ మైండ్లో ఉన్న వాళ్ళ రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉంటుంది. ఎవరి లోపలైతే ఫిక్స్డ్ మైండ్ నేచర్, క్లోజ్డ్ మైండ్ నేచర్ ఉందో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండరు, ఎవరిని ఆనందంగా ఉండనివ్వరు. చూసుకోండి మీరు ఎవరినైనా. కామన్గా అందరు ఉన్నారు కదా, నేను ఉన్నాను కదా. నువ్వు విన్నర్ కావాలనుకుంటున్నావు కదా, విన్నర్ కావాలనుకున్న వాళ్ళు ఇది తెలుసుకొని మార్చుకోవాలి. ఇటువైపు స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంట్ ఉంది, 15%. ఈ యాటిట్యూడ్ 85%. ఎవరైతే ఇవి తెలుసుకొని సాధన చేసి, లేదా న్యాచురల్గా ఇన్బిల్ట్గా ఇలాంటి మనస్తత్వాలు ఐడియా లేకుండా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఫిక్స్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్. మీరు ఏ మనస్తత్వంలో ఉన్నారో చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ న్యూట్రల్ మైండ్. న్యూట్రల్, దీని వైట్ క్యాప్ అనుకుందాం. గోపి అంటే గొడవ మీద పిల్లి. ఇప్పుడు న్యూట్రల్ మైండ్ గురించి చాలా తెలుసుకోవాలి. ఎవరు ఏమి చెప్తే అదే వినడం. ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే అది నిజం అనుకోవడాలు. ఎవ్వరు ఏం చెప్తే అది, వాళ్ళకంటూ సొంతంగా ఒక అభిప్రాయం ఉండదు. వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటారు. ఆ సినిమా బాగుందని చెప్తే వెళ్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ మంచిది అంటే కొనేస్తూ ఉంటారు. అంటే బయట నుంచి వచ్చిన దాని మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్, రేటింగ్స్ చూసి కొంటూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక సొంత అభిప్రాయాలు ఉండవు. ఎవరు ఏం చెప్తే అటే. గోపి ఇది చెప్తే అవును కరెక్టే అని అటు వెళ్తారు, అవునా అంటే ఇటే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా ప్రమాదకరం. చూసుకోండి న్యూట్రల్ మైండ్నెస్, రైట్. ఇది చాలా చాలా ఊగిసలాటలో ఉండడం. ఇది వైట్ క్యాప్ అనుకుందాం. మీరే చెప్పండి, ఈ 3 మనస్తత్వాలు గ్రోత్కి దారి తీస్తాయా? ఈ 85% యాటిట్యూడ్లో ఇది ఉన్నప్పుడు, ఈ యాటిట్యూడ్ని మార్చుకోనప్పుడు, మనస్తత్వం అలాగే పెట్టుకొని మనలో అద్భుతమైన టాలెంట్, అద్భుతమైన స్కిల్, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న యూజ్ ఏంటి? ఎంతోమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళ వల్లనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ నాలెడ్జ్ లేని వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది లేదు కదా. ఎంతో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతుంది. బాగా నాలెడ్జ్ ఎక్కువైనప్పుడే అన్ని నిర్ణయాలలో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మనకే డౌట్ వస్తారు, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని స్కిల్స్ ఉండి ఎందుకబ్బా సక్సెస్ అవ్వట్లేదు అంటారు. ఇది కారణం, రైట్. ఫిక్స్డ్ మైండ్ అంటే దాన్ని డినోట్ చేస్తున్నాం బ్లాక్ క్యాప్ అని. అంటే బ్లాక్ క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరూ ఫిక్స్డ్ మైండ్ అని కాదు. ఆ మనస్తత్వాన్ని చెక్ చేసుకోమంటున్నాం మనం.
మీకు జస్ట్ గుర్తుండడానికి, అది బ్లింక్ అవ్వడానికి చెప్పాం. అండ్ క్లోజ్డ్ మైండ్, రెడీ క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరూ క్లోజ్డ్ మైండ్ అని కాదు, లోపల మనస్తత్వాన్ని చెక్ చేసుకోండి. విజయానికి ఇవి అడ్డుపడతాయి. న్యూట్రల్ మైండ్ అంటే వైట్ క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరూ న్యూట్రల్ అని కాదు అక్కడ, జస్ట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో న్యూట్రల్ మైండ్ అంటే ఎవరు ఏ మనస్తత్వాన్ని గమనించండి. మీరు ఎవరు ఏం చెప్పితే అదే ఫాలో చేసి వాళ్ళకంటూ సొంత అభిప్రాయం లేకపోతే ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కదా. నెట్వర్కింగ్ ఈజ్ నెట్ వర్తింగ్ అంటారు. నెట్వర్క్ దేనికి? నెట్వర్క్ అందరూ అన్నీ అడగడానికా? నెట్వర్క్లో అడగడం కాదు, ఇవ్వడానికి నెట్వర్కింగ్ చేయాలి మనం. మేము వాడుతున్నాం నెట్వర్కింగ్, పిఎంసి ఈజ్ ఏ వరల్డ్ వైడ్ నెట్వర్క్. ఏం చేస్తున్నాం? వీఆర్ గివింగ్ వాట్ వీ హ్యావ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, ఎన్ఎల్పి బుక్స్, టీఏ బుక్స్, స్పిరిచువల్ సైన్స్ బుక్స్, మెటాఫిజిక్స్, ఎన్నో బుక్స్ నాలెడ్జ్ దట్ వీఆర్ గివింగ్. అది మనం నెట్వర్కింగ్ అంటే, మనం ఇవ్వడానికి. ఇక మరి మనస్తత్వాలు, ఈ 3 రకాల మనస్తత్వాలు మన విజయాన్ని అడ్డుకుంటున్నాయని తెలుసుకున్నాం కదా. మనం అబ్జర్వర్గా, ఫాలోవర్గా, లూజర్గా ఉండడానికి ఈ మనస్తత్వాలే కారణం. మరి విజయం సాధించాలంటే, అబ్జర్వర్గా ఉండాలంటే, ఓకే, విన్నర్ అవ్వాలంటే, ఒక లీడర్గా ఎదగాలంటే ఉండాల్సిన మనస్తత్వం ఏమిటి అంటే ఓపెన్ మైండ్. చూసుకోండి, ఓపెన్ మైండ్ అంటే గ్రీన్ క్యాప్ అనుకోండి. అంటే గ్రీన్ క్యాప్ పెట్టుకున్న వాళ్ళందరూ ఓపెన్ మైండే అని అనుకోవడానికి లేదు. మనం ఎక్స్టర్నల్గా ఒక కలర్ని ఊరికే అది డినోట్ చేసాం, రైట్. సో ఓపెన్ మైండ్ అంటే ఎవరు, ఎలా ఉంటారు ఓపెన్ మైండ్ వాళ్ళు? చాలామంది అంటారు, సార్ నేను ఓపెన్ మైండ్గా అన్నీ చెప్తే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఓపెన్ మైండ్ అంటే లూజ్ టంగ్ కాదు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం చెప్పాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వాళ్ళే ఓపెన్ మైండ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓపెన్ మైండ్ అంటే మన పర్సనల్ విషయాలన్నీ చెప్పుకుంటూ పోవడం కాదు. ఎక్కడ ఏది ఎంతవరకు అవసరమో అది మాత్రమే చెప్తూ, అది మాత్రమే ఆలోచిస్తూ, అది మాత్రం ఆ అవేర్నెస్తో ఉన్న వాళ్ళని ఓపెన్ మైండ్ అంటాము. ఓపెన్ మైండ్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? మరి ఈ సబ్ కాన్షియస్ మైండ్కి, కాన్షియస్ మైండ్కి మధ్యన ఈ అనలిటికల్ మైండ్ అడ్డుకుంటుంది కదా. ఈ అనలిటికల్ మైండ్ ఈ ఫిక్స్డ్ మైండ్తో, క్లోజ్డ్ మైండ్తో, న్యూట్రల్ మైండ్తో ఉంటుంది. మరి ఎలా వస్తుంది ఓపెన్ మైండ్ అంటే? ఎంప్టీ మైండ్ లీడ్స్ టు ఓపెన్ మైండ్. మనం ఓపెన్ మైండ్గా ఎదగాలి అంటే ధ్యాన సాధన, ఎంప్టీ చేసుకోవాలి మైండ్. మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. అన్లర్న్. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మనస్సుని ఎంప్టీ చేయాలి. ఎంప్టీ. ఎప్పుడైతే మైండ్ ఎంప్టీ అవుతుందో అప్పుడు ఓపెన్ మైండ్. మనలో ఉన్న క్లోజ్డ్ మైండ్ నేచర్, ఫిక్స్డ్ మైండ్ నేచర్, న్యూట్రల్ మైండ్ నేచర్ మొత్తం వెళ్ళిపోయి ఓపెన్ మైండ్తో ఉంటాం మనం. ఎవరు ఓపెన్ మైండ్? ఏముంటే ఓపెన్ మైండ్? విజయానికి ఓపెన్ మైండ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లోటస్ లాగా ఉంటారు. LOTUS, లోటస్. ఎల్ ఫర్ లర్నింగ్. అందరి నుండి నేర్చుకుంటారు. నేను ఒక దాంట్లో విజయం సాధించాలి అనుకున్నారు కదా, స్కిల్, యాటిట్యూడ్ గురించి మాట్లాడాం కదా. ఎలాంటి మనస్తత్వం ఉంటుంది? నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. లీడర్స్ ఆర్ లర్నర్స్ ఆర్ లీడర్స్. ఒక లీడర్గా ఉన్నతంగా ఎదిగారు, తనను తాను తీర్చిదిద్దుకొని అందరికీ ఆదర్శంగా ఉన్న వాళ్ళని గమనిస్తే వాళ్ళు లర్నర్స్, నేర్చుకుంటూ ఉంటారు. ఎవరి నుండైనా నేర్చుకుంటారు, రైట్. ఎక్కడి నుంచైనా నేర్చుకుంటారు. ఏజ్తో సంబంధం లేదు. అందరి నుండి నేర్చుకునే తత్వం. ట్రైనింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడరు. చిన్నవాళ్ళ నుంచి కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఎల్ ఫర్ లర్నింగ్. మీలో లర్నింగ్ నేచర్, నేర్చుకునే తత్వం ఉందా? మీరు ఓపెన్ మైండ్.
గ్రీన్ క్యాప్ ఉందా లేదా కాదు, ఓపెన్ మైండ్ అంటే లర్నింగ్ నేచర్ ఉందా. నెక్స్ట్ ఓ ఫర్ ఆప్టిమిస్టిక్, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. నాలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి. అలాగే అందరిలో పాజిటివ్స్ నెగటివ్స్ కలగలిపి ఉంటాయి. కానీ ఓపెన్ మైండ్ వాళ్ళు వాళ్ళలో పాజిటివ్స్ని ఎలా చూస్తారో ఎదుటి వాళ్ళలో కూడా పాజిటివ్నే చూస్తారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరిలో ఒక అద్భుతమైన పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది. రైట్, ఎవరిలోనైనా ఒక పాజిటివ్ క్వాలిటీ ఉంటుంది. మనం చూసే దృష్టిని బట్టే కనబడుతుంది. మీరు పాజిటివ్ కాకుండా నెగిటివ్ని చూస్తున్నారంటే మీలో అది ఉంది అని అర్థం. ఇది మనం గమనించాలి. ఆప్టిమిస్టిక్గా ఉండడం ఓపెన్ మైండ్ నేచర్. ఎప్పుడు పాజిటివ్, ఎస్ ఉంటాయి, అన్ని నెగిటివ్స్ ఉంటాయి. 100% పాజిటివ్ 100% నెగిటివ్ ఉన్న వ్యక్తులు ఉండరు, కలగలిపి ఉంటారు. అంత బెస్ట్, అంత పర్ఫెక్ట్గా మనం ఉంటే కనుక ఇంకెందుకు భూమి మీద ఉండడం. ఇంకొకటి తెలుసా, ఎక్కడో చదివాను నేను, 100% పాజిటివిటీ లీడ్స్ టు డిప్రెషన్ కూడా అట. ఓవర్ పాజిటివిటీ కూడా మంచిది కాదట. రోడ్ అంతా స్మూత్గా ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, ఎలా ఉంటుంది డ్రైవింగ్? అందుకుంటారా ఎవరినైనా? ఉంటుందా? రోడ్డు మీద ఉంటారా ఎవరైనా? స్పీడ్ బ్రేకర్, ఇప్పుడు ఒక్క బ్రేకర్ వేస్తే ఆగట్లేదని డిఫరెంట్ వేస్లో బ్రేకర్స్ పెడుతున్నారు. ఎందుకని? స్లో డౌన్ అయ్యావు, అది సంగతి. కాబట్టి ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ నేచర్ నేర్చుకునే తత్వం. ఓ ఫర్ ఆప్టిమిస్టిక్, ఎప్పుడు పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ని చూడడం, పాజిటివ్ని మాట్లాడడం. నెక్స్ట్ LO T ఫర్ ట్రూత్ఫుల్, సత్యవంతంగా ఉండడం. ఏమిటి సత్యవంతంగా ఉండడం? అమ్మో అబద్ధాలు చెప్పకుండా ఉండాలా, దాని గురించి మాట్లాడట్లేదు. ట్రూత్ఫుల్గా ఉండడం అంటే మనస వాచ కర్మేణ ఒకటిగా ఉండడం. మీరేం ఆలోచిస్తున్నారో అదే మాట్లాడడం, అదే పనిలో చూపించడం. ఈ మూడిటి మధ్యన అనుసంధానం లేకపోవడమే అన్ని సమస్యలకు కారణం. క్లోజ్డ్ మైండ్, ఫిక్స్డ్ మైండ్, న్యూట్రల్ మైండ్, ఈ మూడు అనుసంధానం ఉండవు. ఒకటి ఆలోచిస్తారు, ఒకటి మాట్లాడతారు, ఇంకోటి చేస్తూ ఉంటారు, సంబంధమే ఉండదు. ఓకే, నేను ఇవాళ యూ కెన్ విన్ మీద మాట్లాడాలనుకున్న థాట్, దాని మీదనే మాట్లాడుతున్నా, ఆ పని చేస్తున్నా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని. ఇది ట్రూత్ఫుల్గా ఉండడం. మీరు చూసుకోండి ఒకసారి. మీరు కాలేజ్లో, స్కూల్లో ఉన్నప్పుడు మీ బాడీ, మీ మనస్సు కూడా అక్కడే, మీ మైండ్ కూడా అక్కడే ఉండి దాని గురించే మాట్లాడితే యు ఆర్ ట్రూత్ఫుల్. చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఎప్పుడు ట్రూత్ఫుల్గా ఉంటారు వీళ్ళు. మంచి చెడు కాదు, అబద్ధము నిజము కాదు, ఎప్పుడు సత్యవంతంగా ఉంటారు, సత్యాన్ని మాట్లాడతారు. ఓపెన్ మైండ్. రైట్, TOLOT, యూ ఫర్ అండర్స్టాండింగ్ యూనివర్సల్ ట్రూత్స్, అండర్స్టాండింగ్ స్పిరిచువల్ ట్రూత్స్. ఆధ్యాత్మిక సత్యాలను, విశ్వ సత్యాలను తెలుసుకుని ఆచరిస్తారు. ఏంటది? ఫస్ట్ది, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా. నాకు జరిగే వాటన్నిటికీ కారణం నేనే. నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా చేతల ద్వారా నేనే సృష్టించుకున్నా. నా ఈనాటి జీవితానికి కారణం నేనే, వేరే వాళ్ళు కాదు. వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, అందువల్ల అవుతుంది, ఇందువల్ల అవుతుంది. ఓపెన్ మైండ్ కాదు. చూసుకోండి. ఫస్ట్ ట్రూత్, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవ్రీవన్ క్రియేట్స్ దేర్ ఓన్ రియాలిటీ. ఇది అర్థమైనప్పుడు ఎలా ఉంటాం? ఎంత ఓపెన్ మైండ్తో ఉంటాం. ఏది జరుగుతున్నా, ఎవరు ఎలా ఉన్నా ఓకే, అది వాళ్ళ క్రియేషన్. మరి నా గురించి మాట్లాడితే, మీ గురించి ఎవరైనా ఏదైనా అంటే, అది నిజం కాకపోతే అది వాళ్ళ గురించి మీకు చెప్తున్నట్టు. ఒకవేళ నిజం అయితే దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఓకే, ఇది నంబర్ 1. ఓకే, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇంకొకటి యూనివర్సల్ ట్రూత్, లైక్ అట్రాక్ట్స్ లైక్. నేను ఎలాగైతే ఉంటానో లోపల, అలాంటి వాళ్ళే నా చుట్టూ ఉంటారు. చూడండి, నేను అద్భుతంగా పాజిటివ్గా ఉండాలి, అద్భుతమైన జ్ఞానం అందించాలి అనే లోపల ఉన్నాను నేను. అలాగే PMCలో ఉన్నాం మనం, PMC ద్వారా అందిస్తున్నాం.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నాం, అలాంటి మిత్రులే ఉన్నారు, అలాంటి వాళ్ళే కలుస్తూ ఉంటారు. మీరు లోపల ఎలా ఉంటే అలాంటి వాళ్ళే, నిన్ను బట్టే నీ తోడు అంటారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఇది గమనించండి, ఇది యూనివర్సల్ ట్రూత్. సో ఎల్ ఫర్ లర్నింగ్, ఓ ఫర్ ఆప్టిమిస్టిక్, టీ ఫర్ ట్రూత్ఫుల్, యూ ఫర్ అండర్స్టాండింగ్ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ ఫాలోయింగ్ యూనివర్సల్ వాల్యూస్. ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తనను తాను ఎలా రెస్పెక్ట్ చేస్తారో అందరినీ రెస్పెక్ట్ చేస్తారు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. తన సైలెన్సు, తన సాధన ఎంత ఇంపార్టెంటో, తన టైం ఎంత ఇంపార్టెంటో ఎదుటి వాళ్ళకు కూడా అంత వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తారు. ఎవ్వరి దాంట్లో జోక్యం చేసుకోరు. యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే ఎవరికి వారే వాళ్ళ క్రియేషన్లో ఉన్నారు. మనం వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది తెలుసుకున్న వాళ్ళు ఓపెన్ మైండ్. రైట్? LOTU, లోటస్ కదా, TUS. ఎస్ ఫర్ సరెండర్ టు ద సోల్. స్టార్టింగ్ చెప్పుకున్నాం, ఓపెన్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ మైండ్. ఎంటీ మైండ్ లీడ్స్ టు ఓపెన్ మైండ్. దేనికి సరెండర్ అవుతారు ఓపెన్ మైండ్ వాళ్ళు? వాళ్ళ లోపలున్న అంతరాత్మకి, వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళ లోపల ఇన్నర్ ఇంటెలిజెన్స్కి సరెండర్ అవుతారు, బయటి వాళ్ళకి కాదు, ఏ వ్యక్తికి కాదు. రైట్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ మైండ్ అంటే అది. ఎవ్వరు ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఒక హీరోని ఇష్టపడతా, మిగతా వాళ్ళు ఇంకో హీరోని ఇష్టపడతారు. నేను ఒక క్రికెటర్ని ఇష్టపడతాను, ఇంకొకరు వేరే క్రికెటర్ని ఇష్టపడతారు. ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి వాళ్ళని ఇష్టపడతారు. ఇట్స్ ఓకే, ఫైట్ చేయాల్సింది లేదుగా. నేను గ్రేట్ అనుకోవాల్సింది లేదుగా. ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఆర్గ్యూ చేయరు, ఫైట్ చేయరు, యాక్సెప్ట్ చేస్తారు. సో సరెండర్ టు ద సోల్, సరెండర్ టు దర్ ఇంట్యూషన్. ఇది ఓపెన్ మైండ్. ఇప్పుడు చెక్ చేసుకోండి. లోటస్, తామర పువ్వు ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. కానీ తామరకు బురద గుణం ఉండదు. మనం సమాజం అంతా, బయట అంతా, మన సర్కిల్ అంతా ఎలా ఉన్నా, ఏ మనస్తత్వంతో ఉన్న వాళ్ళు, కొంతమంది ఫిక్స్డ్ ఉండొచ్చు, కొంతమంది క్లోజ్డ్ ఉండొచ్చు, కొంతమంది న్యూట్రల్ ఉండొచ్చు, కొంతమంది ఓపెన్ ఉండొచ్చు. ఎవరు ఎలా ఉన్నా వాళ్ళు వాళ్ళలాగా ఉండడమే ఓపెన్ మైండ్ నేచర్. నా ఫ్రెండ్ నన్ను ఇలా చెడగొట్టాడు, నా ఫ్రెండ్ ఫోర్స్ చేస్తే నేను ఇది తీసుకున్నా, కానే కాదు. నాట్ ఎట్ ఆల్ ఏ రీజన్. మన లోపల ఉంటుంది, వాళ్ళు అనగానే ఆ పని చేసేస్తాం. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేరు, ఎవ్వరు ఎవరిని బాగుపరచలేరు. మీ మాటలతో ఎవరైనా బాగుపడితే అది వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ ప్రోగ్రాం అరే అద్భుతంగా ఉంది, ఇది విని నేను మారానని ఎవరైనా అంటే మీరు మారాలనుకున్నారు కాబట్టి మారారు. ఇక్కడ మేము చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల కాదు. ఎస్, నేను మారాలనుకున్నారు, ఈ టాపిక్ విన్నారు, వెంటనే చేంజ్ అయిపోయారు. ఎదుటి వాళ్ళు చెడగొట్టడం నిజమైతే బాగుపరచడం కూడా నిజమై ఉండాలి కదా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓపెన్ మైండ్ యాటిట్యూడ్ ఈ విధంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, మీరు ఎంత ఓపెన్ మైండ్తో ఉన్నారో, ఈ లోటస్ క్వాలిటీస్ ఉన్నాయో లేవో. సరెండర్ టు ద సోల్ ఉన్నారా? అండర్స్టాండింగ్ యూనివర్సల్ ట్రూతా? రైట్? చూసుకోండి ఒకసారి. ఆప్టిమిస్టిక్ ఉన్నారా? లర్నింగ్ యాటిట్యూడ్ ఉందా? లర్నింగ్ యాటిట్యూడ్తో ఉన్నారా? ఇవన్నీ మీరు గమనించాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. రైట్? సో మనం విన్నర్ అవ్వాలి అంటే, లీడర్గా ఉన్నతంగా ఎదగాలి అంటే మనం ఇవన్నీ ఫాలో చేస్తూ ఉండాలి. ఓకే? సో నేను ఎంత పర్ఫార్మర్గా ఉన్నాను, నేను ఎంత లీడర్గా ఉన్నాను, ఇవన్నీ గమనించుకోండి. నాలో ఓపెన్ మైండ్ నేచర్ ఉందా? ఇప్పుడు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే, నేను ఏ మనస్తత్వంలో ఉన్నాను అనేది చెక్ చేసుకోండి. నేను ఫిక్స్డ్ మైండా, క్లోజ్డ్ మైండా, న్యూట్రలా, ఓపెన్ మైండా? నాకు నేను ఏ మనస్తత్వంలో ఉన్నాను? రైట్? నా ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఏ మనస్తత్వంలో ఉన్నాను? క్వశ్చన్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. నా ఆఫీస్లో కానీ, నా స్కూల్లో, కాలేజీలో, నా ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఏ మనస్తత్వంతో ఉంటున్నాను?
బయట సమాజంలో ఏ మనస్తత్వంతో ఉంటున్నాను, అంతటా ఒకే మనస్తత్వం ఉంటే ఉందా చూసుకోండి. అలా ఎలా ఉంటాం సార్, మనుషులను బట్టి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాం కదా, సిచ్యువేషన్ని బట్టి పర్సన్ని బట్టి మారుతూ ఉంటే అది ఓపెన్ మైండ్ అయితే కాదు. మరి ఏ మైండో చెక్ చేసుకోవాలి. ఓపెన్ మైండ్ అంటే వాళ్ళు ఎలా ఉన్నా సరే యాక్సెప్టెన్స్తో ఉండడం. మిమ్మల్ని మీరు ఎలా అంగీకరిస్తారో వాళ్ళని అలాగే అంగీకరిస్తారు. ఒక విజయం సాధించాలంటే అందరూ సేమ్ ఉండరు కదా. అందరూ సేమ్ ఉంటే మీలో ఏం ప్రత్యేకత ఉన్నట్టు? వాళ్ళు వాళ్ళ ప్రత్యేకం, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అని అంగీకరించడమే ఓపెన్ మైండ్ నేచర్. సో ఇది ఓపెన్ మైండ్ మనస్తత్వం. ఇప్పుడు గమనించుకోండి, ప్రాక్టీస్ కూడా చేయాలి మనం. ఇలా అనుకుందాం, మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. కమాన్, ఒక్కసారి వీడియో ఆపేసి ఇలా ఫీల్ అవుదాం, కళ్ళు మూసుకొని ఫీల్ అవుదాం. నాలోని బ్లాక్ క్యాప్ ఫిక్స్డ్ మైండ్ నేచర్ని నేను వదిలేస్తున్నా ఈ రోజు నుంచి. నాలోని రెడ్ క్యాప్ క్లోజ్డ్ మైండ్ నేచర్ని వదిలేస్తున్నా. నాలోని న్యూట్రల్ మైండ్ నేచర్ వైట్ క్యాప్ అంటే ఎవరేం చెప్తే అది విని ఫాలో చేసే నేచర్ని ఈరోజే వదిలేస్తున్నా. ఈ రోజు నుంచి నేను గ్రీన్ క్యాప్తో ఓపెన్ మైండ్తో ఎప్పుడు లోటస్ లాగా లర్నింగ్తో ఆప్టిమిస్టిక్గా ట్రూత్ఫుల్గా అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్సల్ ట్రూత్స్తో సరెండర్నెస్తో ఉంటున్నాను. ఇలా యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టుడే, దెన్ యూ క్యాన్ విన్. ఎవరికైనా విజయం సాధించడం సాధ్యమే. విజయం ఒకరి సొత్తు కాదు. ఎనీబడీ కెన్ సక్సీడ్. యూ క్యాన్ విన్. ఈరోజు అనుకోండి, ఐ క్యాన్ విన్ అని. ఈ పుస్తకాన్ని నేను ఎప్పుడు అలా ముందు కనబడేటట్టు పెట్టుకునేవాడిని. అందులో చాలా టాపిక్స్ ఉన్నాయి, ముందు ముందు మనం తెలుసుకుందాం. కానీ జనరల్గా బేసిక్గా మనం అర్థం చేసుకున్నది మనసు ఓన్గా మనం ఇప్పుడు చెప్తున్న వాటిని మిళితం చేసి మీకు అందించడం జరిగింది. సో ఇది గమనించాలి. మీరు విన్నర్ అవ్వాలి అంటే యూ క్యాన్ విన్. ఎవరైనా ఏదైనా ఎందులోనైనా సాధించవచ్చు. ఎవరైనా ఒక్కరు సాధిస్తే వాళ్ళ మనస్తత్వాన్ని మనం తీసుకుంటే చాలు. ఇవాళ రేపు వాళ్ళ యాటిట్యూడ్ని, అందరికీ స్కిల్ టాలెంట్ ఉంటుంది. స్కిల్ టాలెంట్ నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. కానీ మనస్తత్వాన్ని, మన ఆలోచనను, మన నమ్మకాల్ని మార్చుకున్నప్పుడే ఇవి మారుతాయి. యాటిట్యూడ్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇవాళ పర్ఫార్మర్గా ఉన్నాము, ఇవాళ ఓపెన్ మైండ్గా ఎదిగాము, అయిపోయింది అనుకోవడానికి లేదు మిత్రులారా. ఎప్పటికప్పుడు బయటికి వెళ్తూనే ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం, ఎంతోమందిని చూస్తూ ఉంటాం. తెలియకుండా ఓపెన్ మైండ్ నేచర్ కాస్త అటు ఇటుగా ఎప్పుడు ఇది పెండులం లాగా అటు ఇటు అయితేనే ఉంటాం. అటు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవాలి, ఇటు వెళ్తాం మనం ఇటు తెచ్చుకోవాలి. ఎప్పుడు ఇటు 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 లైఫ్ అంతా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఓపెన్ మైండ్ చక్కగా వెళ్తాం, అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది. అందరు అలాంటి వాళ్ళనే చూస్తాం. కొంత ఇలా ఓపెన్ మైండ్తో ఉంటుంది, నడవదేమో అని డౌట్ వస్తుంది. రానియండి, సైలెంట్గా సాక్షిలాగా ఉండాలి. ఏ దాన్ని మనం రిసీవ్ చేసుకోవద్దు. మనం అంగీకరించకపోతే ఎవరి మాటలు, ఎవరి ఆలోచనలు, ఎవరి భావాలు మన లోపలికి రావు. మనమే హుక్ అయిపోతాం. ఒక మాట అనగానే పట్టుకుంటాం, దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. మరి ఓపెన్ మైండ్ వాళ్ళు ఇంకేం చేస్తారు? ఎప్పటికప్పుడు క్లెన్స్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ మైండ్లోనే ఉండం కదా. బయటికి వెళ్ళంగానే అందరు అలాంటి వాళ్ళు ఉంటే విని విని చూసి చూసి మనకు ఒకలాగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ప్రాక్టీస్ చేయాలి. లెట్ గో చేయాలి. హోల్డ్ ఆన్ కాదు, లెట్ గో. ఓపెన్ మైండ్తో ఉండడం వల్లనే సర్వైవల్ అంటే గ్రోత్ మైండ్ సెట్తో ఉంటాం. మిగతా అన్ని సర్వైవల్ మైండ్ సెట్. సో ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ మైండ్ సెట్ ఈజ్ ఓపెన్ మైండ్ సెట్. ఓపెన్ మైండ్ కమ్స్ విత్ ఓన్లీ ఎంప్టీ మైండ్నెస్. మనసు ఎంత శూన్యంగా ఉంటుందో, ఎంత సాధన చేస్తామో అంత ఓపెన్ మైండ్తో ఉంటాం. మనలోని ఫిక్స్డ్ మైండ్ నేచర్, క్లోజ్డ్ మైండ్ నేచర్, మనలోని న్యూట్రల్, ఎవరేం చెప్తా అది వినడం కాకుండా విన్నదాన్ని లోపల వెరిఫై చేసుకొని ఇది కూడా అవసరమే కదా అని అప్పుడు మనం ఆచరిస్తూ వెళ్తాం పర్ఫార్మర్గా. తెలియకపోతే తెలుసుకుంటూ ఉంటాం.
రైట్? ఎప్పుడూ పాజిటివ్గా మంచి పాజిటివ్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ధ్యాన సాధన చేస్తూ ఎక్కువ ఎంటీనెస్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఓపెన్ మైండ్ నుంచి మిరాక్లస్ మైండ్ సెట్గా ఎదుగుతాం మనం. ఓపెన్ మైండ్ దగ్గరనే ఉండిపోయినాం మనం. మిరాక్లస్ మైండ్ సెట్. మిరాక్లస్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఇక ఏది కావాలి కాదు, ప్రపంచం మన ద్వారా ప్రపంచానికి ఏం అందించాలో అది అందిస్తూ వెళ్తాం మనం విజయం సాధించడమే కాదు, అందరి విజయం కోసం మనం ఈ జ్ఞానం అందిస్తాం లేదా ఎక్స్పీరియన్సెస్ చెప్తాం. మిరాక్లస్ మైండ్ సెటే. ఇప్పుడు ప్రతి ట్రైనరు, ప్రతి యువత, ఇప్పుడు ధ్యాన యువకు వచ్చి మాట్లాడుతున్నారుగా, మిరాక్లస్ థింకర్. ఆమె మిరాక్లస్ థింకర్. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇవాళ చెప్తున్నాం చూసారా? ఇది విని ఎంతోమంది విజయం సాధించాలని కోరుకోవడమే మిరాక్లస్ మైండ్ సెట్. ఇది మనకు గ్రోత్ మైండ్ సెట్ని ఇస్తుంది. ఇంకా గ్రో అవుతూనే ఉంటాం ఇది ఉన్నప్పుడు. ఎంతమందికి అందించుకుంటూ వెళ్తావో అంత ఎదుగుతూ వెళ్తూనే ఉంటాం మనం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, యూ క్యాన్ విన్. రాసుకోండి, ఐ క్యాన్ విన్. ఎక్కడ ఏదైనా సరే సాధించడం సాధ్యం. ఎప్పుడూ ఇవి తెలుసుకున్నవన్నీ, ఇప్పుడు తెలుసుకున్న విషయాలన్నీ ఆచరించినప్పుడు ప్రతి ఒక్కరు సాధిస్తారు. సో దీనికి రెగ్యులర్గా మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు మినిమం మనస్సుని సైలెంట్లో కూర్చోబెట్టండి. రైట్? ఇలా సైలెన్స్లో ఉంటున్నా కొద్దీ మీరు మిగతా మైండ్ సెట్ అంతా వెళ్ళిపోయి ఈ యాటిట్యూడ్ 85% యాటిట్యూడ్ బిల్డింగ్ మీకు మీరే చేసుకుంటారు. అప్పుడు ఏది విన్నా, ఏది నేర్చుకున్నా, ఏది తెలుసుకున్నా అప్పుడు మీరు పర్ఫార్మర్ అవుతారు, తద్వారా విన్నర్ అవుతారు. దాని ద్వారా ఒక లీడర్గా ఎదిగి తీరుతారు. 20 years బ్యాక్, 10 years బ్యాక్ ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరూ గ్రేట్ కాదు కదా, ఎప్పుడు విజయం సాధించలే కదా. ఇవాళ వింటున్న మీరు రాబోయే 10 సంవత్సరాల్లో మీరు విజేతగా ఉండి తీరుతారు. ఇది రాసి పెట్టుకోండి. యూ క్యాన్ విన్, ఐ క్యాన్ విన్. ఐ క్యాన్ విన్ అని మీరు రాయండి. యూ క్యాన్ విన్ మరొక్కసారి చూడండి. డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. కామెంట్ బాక్స్లో ఇవాళ మీకు బాగా ఏమి నచ్చిందో అది మెన్షన్ చేయండి. ఇక నుంచి మీరు ఏది ఆచరించాలనుకుంటున్నారో దాంట్లో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.